ఐస్ ఫ్రీజ్ విన్నర్ కానీ వెయిట్ ఫ్రీజ్ విన్నరా? వెల్కమ్ టు డే 52. మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు ఇనిషియల్ డేస్లో వెయిట్ లాస్ ఈజీగా అయిపోద్ది. బికాజ్ అది వాటర్ లాస్ అయిపోతుంది కాబట్టి మనకి ఈజీగా వెళ్ళిపోద్ది. అండ్ ఆ తర్వాత వచ్చేది ఫ్యాట్ లాస్. అక్కడే మనకి చాలా స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. వెయిట్ తగ్గట్లేదని అస్సలు స్టాప్ చేయొద్దు. మార్నింగ్ నా వర్క్ కంప్లీట్ చేశాక 11 o'clockకి నా జోవా చిల్ల తీసుకున్నాను. అండ్ 12 o'clockకి రాగి జావా తీసుకున్నాను. 1 o'clockకి నా లంచ్ అయితే ఫినిష్ చేశాను. అండ్ 2 o'clockకి నిమ్మకాయ రసం తాగాను వితౌట్ షుగర్. అండ్ ఈవినింగ్ అయితే వాక్ అయితే వెళ్ళాను టెర్రస్ పైకి. సో ఇలా మనకి చిన్నప్పుడు చూస్తాం కదా రాకెట్ అని, సో అలా అనిపించింది. అండ్ ఈవినింగ్ వాక్ తర్వాత నేనైతే వాటర్ మిలన్ తీసుకున్నాను ఫ్రూట్. అండ్ బిఫోర్ 7 నేనైతే డిన్నర్ ఫినిష్ చేశాను. నేను చేసే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 16 hours ఫాస్ట్ ఉంటాం కదా, ఆ ఫాస్టింగ్ టైంలో ఏమవుతుందంటే మన బాడీ ఆ ఫ్యాట్ని కరిగిస్తుంది అనమాట. కరిగించి అది మనకి ఎనర్జీ లెవెల్లో కన్వర్ట్ చేసి మనకి డే అంతా యాక్టివ్గా ఉండేటట్టు చూస్తుంది. అందుకే రిజల్ట్స్ పక్కాగా కనిపిస్తాయి. నైట్ నా స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి పడుకున్నాను. బై బాయ్, కీప్ స్మైల్.